ఉక్రెయిన్ నౌకాశ్రయంలో చిక్కుకుపోయిన 13 మంది భారతీయ నావికులు కాపాడమంటూ కేంద్రానికి విజ్ఞప్తి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నల్ల సముద్ర ప్రాంతంలోని ఓడరేవుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చెర్నోమోర్స్క్ ఓడరేవులో లంగర్ వేసిన ఎంవి అమీర్ వన్ కార్గో నౌకలో మొత్తం 15 మంది సిబ్బంది ఉండగా అందులో 13 మంది భారతీయులే ఉన్నారు. సదరు నౌకే లక్ష్యంగా దాని పరిసరాల్లో ఆగకుండా జరుగుతున్న వైమానిక దాడుల వల్ల ఎప్పుడు ఏ క్షిపణి వచ్చి పడుతుందోనన్న భయంతో సిబ్బంది క్షణం క్షణం నరకం అనుభవిస్తున్నారు. ప్రాణభయంతో విలవిలలాడుతున్న నావికులు ఈ దారుణ పరిస్థితిపై తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అత్యవసర విజ్ఞప్తి చేసింది. యుద్ధ క్షేత్రంలో ఉన్న భారతీయ నావికులను దాడులకు సులభంగా గురయ్యే లక్ష్యాలుగా వదిలేయకూడదు. బాధితుల భద్రతను సమీక్షించి వారిని వెంటనే స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టాలి అని ఓడ యజమానులు, ఫ్లాగ్ స్టేట్ అధికారులు తెలిపారు. నౌక సమీపంలో దట్టమైన పొగలు అలుముకున్న దృశ్యాలతో కూడిన ఒక వీడియోను కూడా సంఘం విడుదల చేసింది.